ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పడబోతున్నాయి. కొత్త జిల్లాలంటే మామూలు విషయం కాదు. ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలు ఏర్పడటం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి లాభమా, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి లాభమా అని అంటే కనుక ఏంటి దీంట్లో లాభ నష్టాలతో పనే ఉంది అని చాలామంది అనుకోవచ్చు. లేదు, రాజకీయ ముఖ చిత్రంతో పాటు రాష్ట్ర ముఖ చిత్రం కూడా మారుతుంది, దాంట్లో డౌటే లేదు. కొత్త జిల్లాలతోటి అంత ఇది ఉందన్నమాట. కాబట్టి ఎన్ని జిల్లాలుగా మారబోతున్నాయి. ఇంతకుముందు 13 ఉమ్మడి జిల్లాలను వైఎస్ఆర్ 26 జిల్లాలుగా చేశారు. ఆ 26 జిల్లాలను ఇప్పుడు నాకు తెలిసి అంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మేరకు 32 జిల్లాలుగా మారబోతున్నాయి. ఏ నియోజకవర్గం ఏ జిల్లాలో చేరబోతుంది, ఏ మండలం ఏ జిల్లాకి వెళ్తుంది అనేది తెలియాలంటే ఈ వీడియో లెంత్ అవుతుంది కదా, ఎండ్ వరకు చూడండి మీ జిల్లా పరిస్థితి ఏంటనేది. కాబట్టి ఈ జిల్లాల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి మంచిదా చెడ్డదో నేను వీడియో ఎండ్లో చెప్తా. ఆఖరిలో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి జరుగుతుందా, ఈ పెరగబోతున్న జిల్లాల వల్ల చెడు జరగబోతుందా, ఎందుకని కూడ ప్రభుత్వం ఈ కొత్త జిల్లాల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది, దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. వీడియో ఎండ్ వరకు చూడండి, మర్చిపోవద్దు. ఇప్పుడు ఏ జిల్లాలో ఒకసారి చూద్దాం. పలాస అనే ఒక జిల్లా, అందులో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం వీటన్నిటిని కలిపి పలాస జిల్లాగా చేస్తారు. అలాగే శ్రీకాకుళం, ఆంధ్రవలస, నరసన్నపేట, ఇచ్చర్ల, రాజం వీటన్నిటి కలిపి శ్రీకాకుళం జిల్లాగా. తర్వాత పార్వతీపురం, కురుపం, సాలూరు, పాలకొండ వీటన్నిటి కలిపి పార్వతీపురం జిల్లాగా. అలాగే విజయనగరం, చీపురుపల్లి, గజపతి నగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, బొబ్బిలి వీటన్నిటిని కలిపి విజయనగరం జిల్లాగా. అలాగే భీమిలి, విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, విశాఖ నార్త్, విశాఖ సౌత్, గాజువాక, పెందుర్తి వీటన్నిటిని కలిపి విశాఖపట్నం జిల్లాగా. జీమాడుగుల, అరకు, పాడేరు వీటినేమో అరకు జిల్లాగా. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, యలమంచిలి, పాయికారావుపేట ఇదేమో అనకాపల్లి జిల్లాగా. ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, రామచంద్రాపురం వీటన్నింటినీ కలిపి కాకినాడ జిల్లాగా. అలాగే అనపర్తి, రాజానగరం, రంపచోడవరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవూరు ఇవన్నీ కలిపి రాజమండ్రి జిల్లాగా. రాజోలు, అమలాపురం, గన్నవరం, మండపేట, ముమ్మిడివరం, కొత్తపేట వీటన్నిటి కలిపి అమలాపురం జిల్లాగా. అలాగే తణుకు, ఆచంట, నరసాపురం, భీమవరం, ఉండి, తాడేపల్లిగూడు, పాలకొల్లు వీటన్నిటినీ కలిపి నరసాపురం జిల్లాగా. అలాగే గోపాలపురం, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి వీటన్నిటిని కలిపి ఏలూరు జిల్లాగా. అలాగే దీంట్లో ఏలూరులో పాలకొల్లు కూడా ఉంటుందండి, అది నరసాపురంలో ఉండదు. అయితే మచిలీపట్నం, కైకిలూరు, గుడివాడ, అవనిగడ్డ, పామర్రు, పెడన, మచిలీపట్నం వీటన్నిటిని కలిపి మచిలీపట్నం జిల్లాగా. అలాగే తిరువూరు, నూజివీడు, గన్నవరం, పెనమలూరు, అలాగే విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సౌత్, విజయవాడ సెంట్రల్, మైలవరం వీటన్నిటిని కలిపి విజయవాడ జిల్లాగా. పెదకూరపాడు, తాడికొండ, మంగళగిరి, జగ్గయ్యపేట, నందిగామ వీటన్నింటినీ కలిపి అమరావతి నోటీస్ చేయాలి మీరు. ఎందుకంటే అమరావతి జిల్లాగా ఏర్పడిపోతే కనుక ఇవన్నీ కలిపి దాంట్లో ఉంటాయి. అసలు మొత్తం అంతా దీనికోసమే నా అభిప్రాయం. ఈ అమరావతి కోసమే ఈ జిల్లాల మార్పిడి అంతా కూడా నా అభిప్రాయం. తర్వాత తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్ ఇవన్నీ కూడా గుంటూరు జిల్లాలో భాగంగా. తర్వాత రేపల్లె, పొన్నూరు, వేమూరు, బాపట్ల, చీరాల, పచ్చూరు ఇవన్నీ కలిపి బాపట్ల జిల్లాలో భాగంగా. చిలకలూరుపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ ఇవన్నీ కలిపి నరసరావుపేట జిల్లా కింద. ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, మార్కాపురం ఇవన్నీ కలిపి మార్కాపురం జిల్లాగా. అద్దంకి, సంతనూతలపాడు, కొండేపి, కందుకూరు, ఒంగోలు ఇవన్నీ కలిపి ఒంగోలు జిల్లాగా. ఇలాగా తర్వాత కావలి, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ఇవన్నీ కలిపి నెల్లూరు జిల్లాగా. సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్ళూరుపేట ఇవన్నీ కలిపి గూడూరు జిల్లాగా. అలాగే శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి,
తిరుపతి, చంద్రగిరి ఇవన్నీ కలిపి తిరుపతి జిల్లాగా. 24 చూసుకుంటే పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, పలమనేరు, కుప్పం ఇవన్నీ కలిపి 24 చిత్తూరుగా. తర్వాత పీలేరు, పొంగనూరు, మదనపల్లి, తంబాలపల్లె ఇవన్నీ కలిపి మదనపల్లి జిల్లాగా. అలాగే కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకశిర, హిందూపురం ఇవన్నీ కలిపి హిందూపురం జిల్లాగా. తర్వాత పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఇవన్నీ కలిపి ఆదోని జిల్లాగా. తర్వాత 29 చూసుకుంటే నందికొట్కూరు, కర్నూలు, డోర్, కోడుమూరు ఇవన్నీ కలిపి కర్నూలు జిల్లాగా. శ్రీశైలం, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లె, పాణ్యం ఇవన్నీ కలిపి నంద్యాల జిల్లాగా. తర్వాత జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, పులివెందుల, కడప, కమలాపురం ఇవన్నీ కలిపి కడప జిల్లాగా. బద్వేలు, రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి ఇవన్నీ కలిపి రాజంపేట జిల్లాగా. ఇలాగా నేను చెప్పిన మొత్తం 32 జిల్లాలు. అర్థమైంది కదా? ఈ 32 జిల్లాలుగా మారబోతున్నాయి. 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా చేర్చినప్పుడు చాలా చాలా అంటే చాలా ఇవి వచ్చినాయి, వ్యతిరేకత వచ్చింది. కానీ ఇప్పుడు 26ని 32 చేయబోతున్నారు. 32 చేస్తే అంటే ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతానికి 175 కదా. ఈ 175 నుంచి 225కి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ 32 జిల్లాలను కూడా 32 జిల్లాలు చేస్తే శాసనసభ నియోజకవర్గాలు అసెంబ్లీ స్థానాలు మొత్తం పెరుగుతాయి. కానీ అసెంబ్లీ స్థానాలు పెరిగితే కనుక ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఆ పార్టీకి ప్లస్ అంటారు. రాజకీయంగా చూస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 26 జిల్లాలకు గాను 32 జిల్లాలు అయినాయి అనుకుందాం. 32 చోట్ల 32 అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసే అవకాశం ఉంటుంది. కూటమికి అసలే స్థానాలు సరిపోవట్లా. ఎందుకని? పవన్ కళ్యాణ్ గారేమో ఫస్ట్ అసలు 50 అడుగుతారనుకున్నారో 50 కాదు, అలా కాదు, ఇలా కాదని 23కో 21కో వచ్చింది అయింది. కాబట్టి అంటే ఈసారి అలా మరీ అంత పరిస్థితులు ఏమి రావు. ఎందుకంటే కనుక పెరిగితే కనుక అవసరమైతే 40 స్థానాలు ఇచ్చినా ఇబ్బంది ఉండదు. ఎందుకని ఆటోమేటిక్గా అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. కానీ పెరిగిన అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏదైతే అధికారంలో ఉన్న పార్టీకి ప్లస్సే తప్ప మైనస్ ఉండదు. కాబట్టి అంతేకాదు వాళ్ళకి ఎక్కువ స్థానాలు వస్తాయి, అంతేకాదు వాళ్ళకి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది. జిల్లాలు చేశారు, ఒరే మన ఊరు పేరు లేని మన నియోజకవర్గాన్ని తీసుకుని ఒక జిల్లా కింద చేశారా అని ఒక గుడ్ క్రెడిబిలిటీ అయితే ఉంటుంది ప్రజల్లో వాళ్ళ మీద. అదైతే కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే కనుక ఈ లెక్కలన్నీ పటాపంచలైపోయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఏంటి ఇన్ని చేసినా సరే 16ని 26 చేసినా, 26ని 32 చేసినా, ఎవరి హయాంలో చేసినా కానీ గెలవాల్సిన టైంలో గెలవకపోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అర్థమైందా? అందుకే నేను చెప్తున్నా, ఈ 26 జిల్లాల్ని 32 జిల్లాలు చేస్తే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అంటే కనుక అది ప్రజలు డిసైడ్ చేస్తారు వాస్తవంగా అయితే కనుక. కానీ రాజకీయ విశ్లేషకుడిగా చెప్పాలంటే కనుక జిల్లాలు పెరిగితే కనుక, జిల్లాల సంఖ్య పెరిగితే కనుక ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకే ప్లస్ అవుతుంది. ఇదైతే చెప్పాలా కొండబద్దలు కొట్టినట్టు. కాబట్టి అందుగురించే వాళ్ళకు ప్లస్ అవుతుంది అనే విషయంతో ఏంటి జిల్లాల ప్రాతిపదిక అంశం అనేది తెర మీదకి తీసుకురావడం అయితే జరిగింది. ఇదైతే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. నాకు తెలిసి మేబీ మా అయితే 6 నెలల్లోనో లేదా ఒక సంవత్సరంలోనో ఈ జిల్లాల సంఖ్య 32కి అయితే మారుతుంది. 32 జిల్లాలు అవుతుంది ఖచ్చితంగా. 32 అంటే 32 కాదు, 32 లేదా 33 కానీ. ఇదేమో 100% గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదికలు ఏం కాదు మనం చెప్పింది. కాకపోతే ఇలా జరగవచ్చు అని మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అందరూ కలగలిపి ఒక లెక్క వేసుకుంటే ఆ లెక్క ద్వారా చెప్తున్న విషయాలు అర్థమైంది కదా. కాబట్టి ఇవే వస్తాయి అని అంటాకి ఇంచుమించుగా ఒక 70% వరకు అవకాశాలు ఉన్నాయి. ఓ 70% దాకా ఇవే జిల్లాలుగా ఏర్పడవచ్చు అనే అవకాశాలు. ఓ 30% అటు ఇటు మారచ్చు. నాకు తెలిసి మారకపోయినా పోవచ్చు. ఒకవేళ పెరిగితే 1 2 పెరగచ్చు, లేదా తగ్గొచ్చు, అవసరమైన చెప్పలేం. కాబట్టి నేను కొత్త జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల అంశం అనేది తెర మీదకి రావడం అనేది జరిగింది. ఇదైతే పక్కాగా చెప్పొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఈ కొత్త జిల్లాల వల్ల నాకు తెలిసి ఈ కూటమి ప్రభుత్వానికి అయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అలాగని మరి జగన్మోహన్ రెడ్డి గారికి జరగలేదుగా అని అనొచ్చు, చెప్పలేము. చెప్తారు కదా, ఇది రాజకీయం అండి, రెక్కల గుర్రం ఎప్పుడైనా ఎగురుతుంది, చెప్పలేం ఎప్పుడు ఎగురుతుంది ఎవరికి తెలియదు. కానీ చూస్తున్నాం మీరు అందరూ కూడా. ఫస్ట్ కనుక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ జిల్లాలో తప్పులుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.